సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు కలెక్టర్కు డెడికేటెడ్ కమిషన్ నివేదిక రిజర్వేషన్ల ఖరారుకు నేడు మార్గదర్శకాలు జారీ ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల ప్రోత్సాహంక అలాగే ఏకగ్రీవ ఎన్నికల్లో పల్లెల అభివృద్ధి ఏడాదిన్నరలో చేనేత రంగానికి 1000 కోట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు అన్నమాట 25న కేబినెట్ విద్యుత్ అంశాలే ఎజెండా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్ధమవుతుంది డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతుంది బీసీ రిజర్వేషన్లు 23% చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా దాన్ని మంత్రులకు పంపి ఆమోద ముద్ర పడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది ఆ తర్వాత కమిషన్ నివేదికను అందులో బీసీల రిజర్వేషన్లను ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఎంత చొప్పున ఖరారు చేశారన్న అంశాలను అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించారు కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు కూడా పంపించారు దాని ప్రకారం మండల స్థాయిలో సర్పంచులు వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కసరత్తు పూర్తయింది ఇందులో డెడికేటెడ్ కమిషన్ చెప్పిన దానికై మండలాల స్థాయిలో అదే ప్రకారం సర్పంచులు వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్నారు దీంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే అనాధికారంగా మండలాల స్థాయిలో పూర్తి చేసిన బీసీ రిజర్వేషన్ల చార్ట్ సిద్ధంగా ఉండడంతో అధికారికంగా మార్గదర్శకాలు ఇచ్చిన వెంటనే మళ్ళీ ఒక్కసారి వాటిని పరిశీలిస్తారు ఆదివారం నాటికి ఆ జాబితాలను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల కలెక్టర్ల ప్రభుత్వానికి పంపిస్తారు 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేసు ఉంది ఆ కేసు సందర్భంగా ప్రభుత్వం తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ తాము చేసిన కసరత్తు వివరాలను కూడా సమర్పించనుంది అనంతరం 25వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంది 26వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం కాగా ఇప్పుడు చేస్తున్న కసరత్తు అంతా బీసీల రిజర్వేషన్లు సాధించే రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిషన్